హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనందరికీ ఉండేటటువంటి చిన్న చితక ఆరోగ్య ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి డైలీ లైఫ్లో కామన్ అయిపోతున్నాయి ఇప్పుడు మన ఈ జనరేషన్కి. సో మన యొక్క ఆరోగ్యాన్ని బాగా కాపాడుతూ అనారోగ్య సమస్యలన్నిటిని దూరం చేసి మనకి కాస్త మన లైఫ్ మీద హోప్ వచ్చేటటువంటి చేసే ది బెస్ట్ హెల్త్ డ్రింక్ని అయితే ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది. పైగా నేను ప్రిపేర్ చేసి అన్నీ కూడా మన గృహిణులకి చాలా ఈజీగా టైం తక్కువలో అయిపోయి అన్నీ కూడా రెడీ చేస్తాను. సో అందులోనే ఈ మల్టీగ్రెయిన్ జావా. సో ఇప్పుడు మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ ప్యాకెట్ మల్టీగ్రెయిన్ పౌడర్ అండి. ఇందులో 28 రకాల మిల్లెట్స్ని యాడ్ చేశారు పౌడర్ చేసి. సో ఇది ఆర్గానిక్ కూడానండి. దీని యొక్క డీటెయిల్స్, ప్యాకెట్ ఎక్కడ దొరుకుతుంది, ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటో మీరు నాకు జస్ట్ కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ అయితే పెడితే నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ కూడా పంపిస్తానండి. సో దీంతో అయితే ఈ మిల్లెట్స్ పౌడర్తో జావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ కాస్త కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా మీకు చూపిస్తున్న ఈ జార్తో నేను ఒక గ్లాస్ జార్ తీసుకుంటున్నాను. లేదు మీరు బౌల్ అయితే బౌల్, లేదంటే నార్మల్ టీ గ్లాస్ అయితే టీ గ్లాస్, ఒక గ్లాస్ తీసుకుంటే కనుక అంటే ఈ మెజర్మెంట్స్ మనకి ఏదైనా కానీ బీపీ, షుగర్, థైరాయిడ్, మనకి చాలా రకాలైనటువంటి ఇప్పుడు నవ్వేడేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా తగ్గిపోవాలి అంటే కనుక ఒకసారి చూడండి. ఒక గ్లాస్ అంటే 1 కప్పు ఈ పౌడర్కి 1 కప్ వాటర్ వేసుకొని ఇలా జారుగా సాఫ్ట్గా వచ్చేలాగైతే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉండలు లేకుండా కలుపుకుండా, పోనీ విస్కర్తో అయినా పర్వాలేదు, లేదు స్పూన్తో చేత్తో మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఉండలు లేకుండా బబుల్స్ లేకుండా అయితే కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పి ప్రొసీజర్లో మన యొక్క నర్వ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా తీసుకుని 3-4 మంత్స్ కల్లా మనకి రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుందండి. ఏ గ్లాస్తో అయితే మనం ఒక గ్లాస్ పౌడర్ తీసుకున్నామో కప్తో, అదే కప్తో 8 కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలండి. అంటే మరీ వేడి చేసుకోవడం అంటే బాయిలింగ్ స్టేజ్ వరకు వెళ్ళక్కర్లేదండి. జస్ట్ వాటర్ వేడైనవి అని అనిపిస్తే సరిపోతుంది. మరీ మరిగిపోతే కనుక మనం మైన్యూట్ వాల్యూస్ అనేవి లాస్ అవుతాము. సో ఇలా వేడి చేసుకున్నటువంటి వాటర్ని చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తో వాటర్ వేస్తూ ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా, ఉండలు లేకుండా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒక్కసారి మీరు వీటంతా కూడా సైడ్స్ అంతా అడ్జస్ట్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఓవర్ నైట్ ఉంచుకోవాలండి. అంటే ఓవర్ నైట్ అంటే దగ్గర 12 అవర్స్. లేదు అంటే మార్నింగ్ తాగాలి అంటే నైట్ ప్రిపేర్ చేసుకోండి. నైట్ తాగాలి అంటే కనుక మార్నింగ్ ప్రిపేర్ చేసుకోండి. చూసండి ఈ రకంగా ఒకసారి పైనకి కిందకి అంతా కలుపుకొని ఒక ప్లేట్, ఏదైనా ప్లేట్ లాంటిది మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోండి. ఇలా నైట్ అంతా ఇది ఫర్మెంట్ అవ్వడం వలన ఇందులో మన పొట్ట ప్రేగులకి అవసరమైన తయారు చేసుకునే వైటమిన్ B12 తయారు చేసుకునే పాజిటివ్ బ్యాక్టీరియా ఇందులో వృద్ధి అవుతుందండి ఓవర్ నైట్ ఇలా చేయడం వలన. సో చూసారు కదా, పైకి వాటర్ తేలి అడుగుకి మన మల్టీగ్రెయిన్ పౌడర్ ఉండిపోయింది. సో ఫస్ట్ వేలో ఈ వాటర్ని మీరు స్ట్రైనర్ స్లోగా తీసేసుకుని తేనె నిమ్మరసం వేసుకుని తాగడం ఒక వంతు. అలా చేయడం వలన అడుగునున్న పిండి ఉండిపోతుందండి. అదొక పద్ధతి. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని బెల్లం సిరప్ ఉంటుంది కదండి, మనం తీసుకున్నది 1 కప్పు పౌడరు, ఆ 1 కప్పు పౌడర్కి 1 కప్పు బెల్లం సిరప్ వేసుకుని కలుపుకుని తాగొచ్చు. అది సెకండ్ వే. కానీ ఇప్పుడు నేను చూపిస్తుంది థర్డ్ వే అండి. ఇది జనరల్గా మా హౌస్లో చేసేది. ఈ రకంగా 1 కప్పు పౌడర్కి 1 కప్పు పెరుగుని తీసుకుని అందులో 2 నుంచి 3 కప్పుల వాటర్ వేసుకుని సాఫ్ట్ మజ్జిగలా ప్రిపేర్ చేసుకోండి. అంటే ఇది సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మనం చక్కగా ఈజీగా తాగేయగలుగుతామండి ఈ జావని. సో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేగా ఇలా ఇంత చక్కగా ఉండేలాగైతే మజ్జిగ ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి. సో ఏదైతే మనం నైట్ అంతా నానబెట్టుకుని పెట్టుకున్నామో మల్టీగ్రెయిన్ పౌడర్ వాటర్లోని అందులో చక్కగా ఈ మజ్జిగని యాడ్ చేసేసుకుంటే అంతే అండి. మనకి మల్టీగ్రెయిన్ 28 రకాల మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ జావ అయితే చాలా ఈజీగా బాయిలింగ్ చేయక్కర్లేకుండా, మరగక్కర్లేకుండా, మనం ఎలాంటి విటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా ఈజీగా చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో.
దీనికి కుకింగ్ ప్రొసీజర్ కూడా చాలా తక్కువ, చాలా ఈజీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ బౌల్‌ని ఇద్దరు షేర్ చేసుకుంటే అసల ఒక 1 అవర్ వరకు ఆకలుండదు, దాహం అనేదే ఉండదు, పొట్ట నిండిన ఫీలింగ్, చక్కగా మన కడుపులో పాజిటివ్ బ్యాక్టీరియా తయారై వైటమిన్ బి12 కూడా బాగా వృద్ధి చెంది, నీరసం అనే మాటకే మనం బాయ్ బాయ్ చెప్పేయచ్చండి. అంత ఎనర్జీగా ఉంటాం ఈ 28 రకాల మిల్లెట్స్ పౌడర్ వలన. సో, ఇందులో ఫైనల్‌గా కాస్త ఉంటే కనుక ఇలా నానబెట్టినటువంటి బాదం స్లైసెస్, డ్రై రోస్ట్ చేసినటువంటి జీడిపప్పు స్లైడెస్, అలాగే డ్రై రోస్ట్ చేసిన పిస్తా కూడా వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంటదండి. పంటి కింద ఈ పలుకులు పడిగితే ఇంకా 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 టేస్ట్ కింద ఉంటుందండి. సో, చూసారు కదండీ! మనకి షుగర్, బీపీ, అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటి అనేకమైనటువంటి సమస్యలు తగ్గాలి. డైలీ వచ్చే తలనొప్పి తగ్గాలి, స్ట్రెస్ తగ్గాలి. ఇలాంటి సమస్యలన్నీ తగ్గాలి అంటే డెఫినెట్‌గా 28 రకాల మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసిన ఈ మల్టీగ్రెయిన్ జావ్ అయితే మీరు డెఫినెట్‌గా మీ డైట్‌లో చేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.